తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆశా కార్యకర్తల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. అందులో భాగంగా కడప నగరంలోని అక్కాయపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలతో కలిసి నిరసన తెలుపుతూ వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు ఆశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెమరాండం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప అర్బన్ హెల్త్ సెంటర్ అక్కాయపల్లి సెంటర్ నందు డాక్టర్ జమీర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆశా కార్యకర్తలు జిల్లాలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆశా కార్యకర్తలకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్లినిక్లలో డ్యూటీలు నిర్వహించాలని, తర్వాత 4 గంటల తర్వాత ఫీల్డ్లో డ్యూటీ చేయాలని చెప్పేసేటువంటిది అధికారులు చెప్తా ఉన్నారు. అలాగే రాత్రి వేళల్లో కూడా క్లినిక్లలో జిల్లా వ్యాప్తంగా డ్యూటీలు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే గల్ల పరీక్ష చేసేదానికి సేకరణ కూడా ఆశా కార్యకర్తలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎన్సిడి సర్వే కూడా ఆశా కార్యకర్తలే నిర్వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లాగే క్లినిక్లలో పారిశుద్ధ్య పనులు కూడా ఆశా వర్కర్లతోనే చేపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులు. ఈ పనులు కూడా చేయకపోతే కనుక మీరు ఆశా వర్కర్గా సాధించుకోండి, మీ స్థానంలో వేరే వాళ్ళని నియమించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి ఏఐటీయూసీ ఆశా వర్కర్స్ యూనియన్గా మేము అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం ఏమో అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని, ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి 2 సంవత్సరాల కాలంగా అడుగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏమో వేతనాలు పెంచామని చెప్పేసి ప్రకటనలు చేసింది, కానీ జీవోలు జారీ చేసినటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెరుగైన వేతనాలు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు ఇచ్చినటువంటిది లేదు. గత సంవత్సరంలో ఒకేసారి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పోయిన మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచి ఉద్యోగానికి భద్రత కల్పిస్తాం, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడం అనేది చాలా దుర్మార్గం. అందుకోసం అనేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 10,000 నుండి 26,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి, ఉద్యోగానికి భద్రత కల్పించాలని, ఏఎన్ఎం జిఎన్ఎం పూర్తి చేసినటువంటి ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎం శాశ్వత ఉద్యోగాలలో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే గల్ల సేకరణ, రాత్రి వేళల్లో పగటిపూట క్లినిక్లలో డ్యూటీలు ఉపసంహరించుకోవాలని, ఫేస్ రికగ్నిషన్ కూడా పెడతా ఉన్నారు, అది కూడా ఉపసంహరించుకోవాలి. అట్లాగే గర్భవతుల టార్గెట్ ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల 5 నుండి 6, 7, 8 గర్భవతులను సమీకరించాలని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. గర్భవతులు సమీకరించడం అనేది అది నామమాత్రంగా జరగాల్సినటువంటి వ్యవహారం. కానీ బలవంత పెట్టి నెలకు 5 కావాలి, 6 కావాలి, 7 కావాలి అని అంటే లేని గర్భవతులను ఎక్కడి నుండి తీసుకొస్తారు ఆశా వర్కర్లు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ స్థాయి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ పార్టీ ప్రతినిధి ఉండవల్లి బాలానందం ఆధ్వర్యంలో బేముడలు గ్రామంలో నిర్వహించిన తొలి సమావేశంలో పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కో కౌన్సిలర్లు పాల్గొన్నారు. క్లస్టర్ నెంబర్ 5 పరిధిలోని 13, 16, 17 యూనిట్లకు చెందిన పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో బాలానందం పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో కీలకమైన SIR కార్యక్రమంపై ప్రతి కార్యకర్త పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు వరకు 1955 నుంచి 2002 వరకు లాస్ట్ మనకి సవరణ జరిగింది 2002. ఇందులో అప్పుడు చాలామంది 18 సంవత్సరాలు నిండుండవు, తెలియకపోవచ్చు. పుల్లయ్య నాయుడు గారా, పెద్దిరాజు గారా,
వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, నాకు కూడా తెలిసింది. కానీ అప్పట్లో దీని మీద ఇంత ఫోకస్ లేదు. ఇప్పుడు ఎందుకు ఫోకస్ చేస్తున్నాం? అప్పుడు లేదు కదా. 2019లో ఒక ఎన్నికల సరళిని మనం చూసాం. ఎన్నికల సరళిలో ఏం జరిగింది? మన నియోజకవర్గంలో జనరల్గా 180,000 ఓట్లు ఉంది. 6 నెలలకు ముందు వరకు 180,000 ఓట్లే ఉంది. 2019 ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినారో సడన్గా 20,000 ఓట్లు పెరిగిపోయింది. ఈ సరలో కనుక మీరు ఓటు లేకపోతే మీ ఓటు పోతుంది. తెలుగుదేశమో, బీజేపీయో, కూటమో లేకపోతే జనసేన మీ ఓటు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుచేత మీరంతా అప్రమత్తంగా ఉండాలనే భయం క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేస్తాం. సహజంగా భయం ఉంటే మనం ఏం చేస్తాం? మనల్ని ఆదుకునే వ్యక్తి దగ్గరికి వెళ్తాం. తెలుగుదేశం వాడు తీసేస్తున్నాడు అని చెప్తే, వాడికి కూటమి తీసేస్తున్నాడని చెప్తే వాడు ఎక్కడికి వెళ్తాడు? వైసీపీ దగ్గరికి. వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీ అది. నిజంగా తీయటం అనేది చాలా కఠినమైన నిర్ణయం. ఇవాళ ఓటు తీసేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. ఏఈఆర్ఓ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ స్వయంగా వచ్చి పరిశీలించి తీయవలసిన పరిస్థితి ఉంది. ఆ ఓటు తీయడానికి సరైన రీజన్స్ చేయాలి. వాటర్ ఐడి నెంబర్ అందులో వేసి, వాటర్ ఐడి నెంబర్ ఎక్కడ, మీరు ఏ బూత్లో ఉన్నారు, ఏ సీరియల్ నెంబర్, మ్యాక్సిమం ఆ డేటా కూడా నేనే ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఆఫీస్లో షార్ట్అవుట్ చేశాను. మీరు ఏ సీరియల్లో ఉన్నారో మీ వాటర్ ఐడి అన్నీ కూడా నేను షార్ట్అవుట్ చేశాను. 2 పేర్లు మిస్ అయినా అవి కూడా చెక్ చేస్తాను. ఇన్ కేసు అప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఈ బూత్ లెవెల్ మిమ్మల్ని అందరినీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమించాం. ఈ 15 నుంచి వచ్చే నెల 15 వరకు మీరంతా కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టండి. వాళ్ళతో పాటు మీరు ఇల్లు తిరిగే అక్కర్లా. యాక్చువల్గా తిరగాలి. మీ పనులు, మనకు వ్యవసాయ పనులు ఆ సీజన్ మనకి అంత టైం దొరకదు ఇంటింటికి తిరగడానికి. ఉదయం 1 గంట మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ ఒక 30 ఇళ్ళకి తిరగాలనుకో బూత్ లెవెల్ ఆఫీసర్. ఆ 30 ఇళ్ళు ఎవరెవరో ఓ డేటా రాసుకోండి. మీరు ఎవరైతే ప్రింటెడ్ ఫార్మ్ ఇద్దామని అనుకుందో ఆ బూత్ లెవెల్ ఆఫీసరు రోజుకి 30 ఇళ్ళు తిరుగుద్ది అమ్మాయి, లేకపోతే బూత్ లెవెల్ ఆఫీసర్. మనం కీలకమైన స్థానంలో ఉన్నాం, నువ్వైనా నేనైనా. నువ్వు కష్టపడి పనిచేయద్దు. ఇప్పుడు దాన్ని ఆ పనిలో ఇష్టాన్ని చూసుకుని పనిచేయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించగా అలధికుల స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పవన్ కళ్యాణ్పై తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే హక్కు ఉంటుందని వ్యాఖ్య. జగన్తో రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు భేటీ, ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతామని, పార్టీ తరపున అండగా ఉంటామని హామీ. మెగా డిఎస్సి ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలపై గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.